ఈ కొత్త గెటప్ ఏందిరా భయ్? ఈ కొత్త దుకాణం ఏందిరా భయ్? ఈ కొత్త దుకాణం ఏంది అంటున్నా? Just mind your business, man. No problem. Yeah, okay. రే సాయి. రవి, ఈ సెటప్ ఏంది? ఆ గెటప్ ఏంది? ఆ ల్యాప్టాప్ మొత్తం తీసుకునేది సెకండ్ హ్యాండ్ కదమ్మా. సూపర్ ఉన్నావు. అచ్చం సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్కనే ఉన్నావురా భయ్ నాయనా. వాళ్ళేమని ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటున్నారు. కనీసం ఎంగేజ్మెంట్ దాకానే మేనేజ్ చేశాను అనుకో పని అయిపోతుంది. కోటు ఆ టై ల్యాప్టాప్ మావయ్యరా ఈయనేంటి సడన్ గా వచ్చాడు? మన ఫ్లాట్ కోసం వెతుకుతున్నట్టున్నాడు. అయ్యో పైన వాళ్ళు బంపర్ ఆఫర్ పెట్టారా? ఫ్లాట్ లోనా? చెత్త వెదలు ఏం చేస్తున్నారు? రేయ్ తీసేరా, పోసం తీసేయరా రేయ్. చూసాడు ఆయన చంపేస్తాడు రేయ్. రేయ్ 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 వీకెండ్ బంపర్ ఆఫర్ అని ఏంటా పంపరా? మామయ్య వచ్చాడు. మాయించడా? రేయ్ అజయ్ గా డెలకరా రేయ్ రేయ్. అల్లుడు షాక్ అయ్యావు కదూ, షేక్ అయ్యావు కదూ. సడన్ గా నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సడన్ గా ఇంత షాక్ ఇచ్చావేంటి మామయ్య? ఐటమ్ సాంగ్ లో ఏ హీరోయిన్ ముందు వస్తుందో తెలిస్తే కిక్కే ఉంటుంది, అందుకే డైరెక్ట్ గా వచ్చేసా. ఎవరు? మా కొలీగ్ మామయ్య డేటా హౌసింగ్ లో పనిచేస్తుంది. ఏదో డౌట్ ఉంటేనే అడగటానికి వచ్చింది. ఈ అమ్మాయి డ్రెస్ చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. అమెరికా ప్రతివత మావయ్య గారు. ఓ నాన్సీ, your doubts are cleared. You can leave now. Excuse me, my payment. పేమెంట్ ఏంటి? పేమెంట్ డౌట్. మావయ్య ఇది అమెరికా మావయ్య, ఇక్కడ డౌట్ క్లియర్ చేస్తే పేమెంట్ ఇవ్వాలి. రే పేమెంట్ ఇచ్చేయండి. పైన ఉంది పేమెంట్ ఎట్టిస్తారు. పిలిపించాక పేమెంట్ ఇవ్వాలి కదా. Hi guys, are you ready? ఈ పతివ్రత ఎవరు? దేనికి రెడీ? ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? బై వన్ గెట్ వన్ ఫ్రీ. అదేంటి మావయ్య, నా కంపెనీలో ఎవరికి డౌట్ వచ్చినా నా దగ్గరికి వస్తున్నారు. డౌట్ క్లియర్ అయింది కదరా, పంపించే. యూ కెన్ గో నౌ. అదేంటి డౌట్ క్లియర్ చేస్తే పేమెంట్ ఇవ్వాలి కదా. మై అల్లుడు మోస్ట్ ఇంటెలిజెంట్. ఐ హెల్ప్ యూ. టేక్ పేమెంట్. పేమెంట్. బాయ్ 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 బాయ్. అవును అల్లుడు, మీరు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా, ఒక కంప్యూటర్ కూడా లేదేంటి? హలో, ఎక్కడున్నారా? స్టాఫ్ మీటింగ్ ఉందని చెప్పాను కదా. 1 సెకండ్ సార్. బిల్ గేట్స్ నుంచి ఫోన్. ఏం చెప్పంటావు? బిల్ గేట్స్ బిజీగా ఉన్నాను చెప్పరా. ఇప్పటికి నాకు 100 సార్లు ఫోన్ చేశాడు. చెప్పాను కదా బిజీగా ఉన్నాను. నెక్స్ట్ సండే అపాయింట్మెంట్. ఓకే మిస్టర్ గేట్స్, యువర్ అపాయింట్మెంట్ ఇస్ ఆన్ నెక్స్ట్ వీకెండ్. ఓకే, బిల్ గేట్స్ ఏంటి, అపాయింట్మెంట్ ఏంటి? నో పాసిబుల్, నో తేరా ఇంకా పాసిబుల్. వాడతాం. అదేంట్రా బిల్ గేట్స్ ఫోన్ చేస్తే లేడని చెప్పిస్తావేంటి? చెప్తాడు మావయ్య, ఊరికి తీసుకొస్తాడు. ఇంతకీ నీతో ఆయనకి పని ఏంట్రా? పని ఏంట? ఈ బిల్ గేట్స్ కోసం మీ చింతకాయలు రవి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు. చెప్పే రవి, ఇదిగో చెప్పే. చెప్పు, నా మీద ఒట్టే. చెప్పే, లేకుండా నేను చెప్పేస్తా. ఓకే. కిటికీలు 2008. ఇక షురూ చేయి. సేవ్ చేయమంటారు. బచాయించు. డబల్ క్లిక్. మల్ల మల్ల వత్తు. హోమ్ ని, ఇంటికి పో. సెర్చ్ ని, దేవులాడు. మౌస్ ని, ఎలక పిల్ల. ఎగ్జిట్ ని. ఇక పోరి. అల్లుడు ఎంత ఎదిగిపోయావు అల్లుడు. మీ అమ్మ నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అల్లుడు. అల్లుడు ఇదిగో మీ అమ్మ పంపించిన పూతరేకులు తిను. ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను. మీ ఆఫీస్కి వెళ్దాం. కేకేశారా నువ్వు ఈ తినాలుడు. మన ఆఫీస్ కా? ఎక్కడుందిరా ఆఫీసు? I want to girl. వచ్చింది. వచ్చింది లక్ష్మి. కాదురా, ఐడియా వచ్చింది. అల్లుడు నేను రెడీ, ఆఫీస్కి వెళ్దాం. అల్లుడు అల్లుడు ఎవరి బ్యాక్ డ్యూటీ? కొలిగ్ అయి ఉంటుంది. దీనికేం డౌట్ వచ్చిందో మనం తీరుద్దాం. హలో Oh, Sodika. I'm Nachmi. ఐ యామ్ రవి అంకుల్. Oh, Lavi uncle. నాట్ లవి, రవి. Lavi. You want Thai masa? తాయి మసా? Oh, no. Thai masa, Thai masa. ఓ తాయి మసా.
Phuket special. This is Pattaya special. And this bend. This is Bangkok special. Oh, బ్యాక్ బ్యూటీ కాదురా బ్యాక్ బీటింగ్. సైబర్ వేవ్ తెలుసా? మా అల్లుడు ఆఫీస్ అమెరికాలో ప్రతి వాడికి తెలుసు అనమాట. నమస్తే రావు గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నా. హలో అంకుల్. రా బాబు రండి. రా బాబు. అమ్మాయి రెడీ అవుతుంది బాబు. మీకు సుబ్బారావు గారు చెప్పే ఉంటారు, నేను ఇండియన్ ఎంబసీలో వీసా ఆఫీసర్గా పనిచేస్తాను. ఇంకొక 1 yearలో రిటైర్ అవుతాను. నేను రిటైర్ అయ్యేలోపు అమ్మాయి పెళ్లి చేద్దామని నా కోరిక. కాఫీ ఇవ్వమ్మా. థ్యాంక్ యూ. అంకుల్కి కూడా ఇవ్వు. థ్యాంక్ యూ. She's getting ready. ఓకే. అమ్మాయి ఖాళీగా ఉండటం ఎందుకని ఫ్లవర్ షాప్ రన్ చేస్తుంది. ఓహో, పెళ్ళైతే మానేస్తుంది. మానేయాలనేమీ లేదు, అదంతా అమ్మాయి ఇష్టం. వీడేంటి ఇంటి వైపు ఇందాక నుంచి చూస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హలో. ఇందాక నుంచి ఆ ఇంటి వైపు అదోలా చూస్తున్నారు. ఎనీథింగ్ రాంగ్? మీరు ఎవరినైనా ప్రేమించారా? పెద్దగా లేదు. వై? ప్రేమించుంటే అర్థమయ్యేది. మీరెవరినైనా ప్రేమించారా? సునీత, నేను 3 years మేమిద్దరం పోటీపడి మరి ప్రేమించుకున్నాం. మేము తిరగని చోటు లేదు, తినని రెస్టారెంట్ లేదు, సెల్ ఫోన్లు, ఎస్ఎంఎస్లు, చాటింగ్లు, మీటింగ్లు, బోటింగ్లు, అబ్బో చాలా చేసేసాం. అదిగో అక్కడ కనిపిస్తున్న ప్రతి బిల్డింగ్ మీద మా ఇద్దరు పేర్లు ఉంటాయండి, సునీత లవ్స్ రవి అని. ఇప్పుడు సడన్ గా ఎవడో లఫుట్ గార్డెన్ చూసింది, నన్ను చీ అంటుంది. ఎందుకు? నేను అదే అడిగాను. ఐ వాంట్ చేంజ్. చూసిన సినిమా ఎన్నిసార్లు చూడాలంటుంది. సినిమా. ఇంతకి మీరెవరు? ఓ మే. సునీతను చూడ్డానికి వచ్చినవాడు నేనే. ఓ షిట్, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ అండి. మీరేం తెలియక ఏదేదో వాగేశాను. తను గోల్డ్ అండి, ఏదో వయసులో ఉంది కాబట్టి అత్తిమరిలో తెలియక తిరిగేసింది. కానీ అమ్మాయి మాత్రం గోల్డ్. తన తొడ మీద ఉన్న పుట్టు మచ్చ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఆ అమ్మాయి నిప్పు. తోడ మీద పుట్టు మచ్చ? తొడ మీద అంటే ఏదో మేమిద్దరం కలిసి స్వింగ్ చేసేటప్పుడు ఐ నోటీస్ పుట్టు మచ్చ అంద తోడ. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. మీరు సునీత కోఆపరేషన్? అదేదో వీకెండ్ లో మేమిద్దరం లాస్ వేగస్ లో ఏదో ఫుల్ కాక్టైల్స్ తాగిన తర్వాత అది ఏదో జరిగిపోయింది. అవన్నీ వదిలేసేయండి. పెళ్ళైన తర్వాత మీకే అర్థం అవుతుంది కదా. ఫుల్ కోఆపరేషన్ అండి. గోల్డ్. గోల్డ్. సునీత గోల్డ్. ఫుల్ కోఆపరేషన్, ఫుల్. ఏం బాబు, ఇంటర్వ్యూ పూర్తయిందా? మా అమ్మాయి నచ్చిందా? మామ్, లెట్స్ గో ఫ్రమ్ హియర్. అదేంటి బాబు? మీ అమ్మాయి తోడ మీద పుట్టుమచ్చ గురించి ఊరంతా చెప్పుకుంటున్నారు. మీ అమ్మాయి క్యారెక్టర్ లూజ్. షీ ఇస్ అ స్లాట్. ఓకే? ఏంట్రా మీటింగ్? రవి, నువ్వు చేసింది మాకేం నచ్చలేదురా. అక్కర్లేదు, నాకు నచ్చితే చాలు. అంటే అవతల ఏమైనా పర్లేదా? నాశనం అయినా పర్వాలేదు, మంచిగా చెప్తే ఎవరు వింటలేదురా, అందుకే రూట్ మార్చాను. చూడు, ఈ పచ్చికూరలు నచ్చాయి, తినేస్తాను. వీటిని కొట్టాలని కొట్టేస్తాను. నాకు నచ్చింది డాన్స్ చేసేస్తాను. అంతే, మీరు కూడా అలాగ ఉండండిరా, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎవరు నచ్చింది వాడు చేసేయండి, అంతే. నాకు మన డాన్సర్ రీమా నచ్చింది, ఏం చేయగలిగా? నచ్చిందా? పెళ్లి చేసుకుంటావా? అయితే చేసేసుకో. ఆ ఫోన్ ఇలా. హలో రీమా, నీకు మా సాయి నచ్చాడా? ఏంటి నచ్చాడా? నచ్చాడనుకో. రేపే మీ పెళ్లి, నేను దగ్గర నుంచి జరిపిస్తాను, అంతే. రేపే పెళ్ళిరా. రేపే పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం. అదిరా, నచ్చిందా? అంతే. నో థింకింగ్, నో వెయిటింగ్, ఓన్లీ ప్రొసీడింగ్. ఓకే? వీడి వంటలు తినే ఇలా I want this. Take it. Oh, thank you. మనసా వాచా కర్మణ అంటే నాకు తెలీదు, నచ్చింది కాబట్టి చెప్పాను. ఎవరికి నచ్చింది వాళ్ళు చేయండి. క్లాస్ పీకడం ఆపి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో చెప్పు, ముహూర్తం టైం అవుతుంది. ఏంట్రా? పెళ్లి సంగతి తర్వాత అక్కడ ఏమైందో తెలుసా? ఏమైంది? సాయిగా రోడ్డు దాడుతుంటే యాక్సిడెంట్ అయ్యింది. వాడికి అది నచ్చిందా?
ద డాక్టర్? వేర్ ఇస్ ద ఆర్థోపెడిషియన్? కాల్ హిమ్ ఇమిడియట్లీ. అరే ఎంత బాధపడుతున్నాడో చూడండి. Why are you shouting? The doctor's on his way, sir. వై ఆర్ షౌటింగ్ మీన్స్? అరే వాట్ ఇస్ దిస్? ఒక్కడు పట్టించుకోడేంటి? అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడో ఎవరైనా గమనించారా? పింకీ గారు డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా వరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటున్నారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. వాడు రెడ్ లైట్ చూడలేదు, నేను వాడిని చూడలేదు. ఏంటో అలా జరిగిపోయింది. ఏది తెలియకుండా ఊరినే కావాలని రెడ్ లైట్ క్రాస్ చేశా. ఎందుకు వెళ్ళావు? నువ్వేగా ఎవరు ఇష్టం వచ్చిన పని వాళ్ళు చేయమన్నావు. నచ్చిన పని చేసేప్పుడు అప్పుడప్పుడు రిస్క్ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడిరా. ఏ కోట్లు రాబోతున్నాయి. ఎలా వస్తాయి రవి? అమెరికాలో గుద్దిన వాడిని కోర్టుకి లాగితే వాడు కోట్లు ఇవ్వాలి. అయితే సైబర్ వే నీదేరా, మనకి డబ్బులు సమస్య లేదురా. అరే మీరెళ్ళి రిలాక్స్ అవ్వండి రా. ఓకేరా, జాగ్రత్త. రెస్ట్ తీసుకోరా. ఓకేరా అరే నువ్వెక్కడికి రా పింకీ? నన్ను అది తీసుకో. ఏది? అది అది బెడ్ ప్యాన్. అదెందుకు? మామూలు పని అనుకున్నావా పరపరా నవ్వటానికి? అది అర్జెంట్ తీసుకా. నేను బెడ్ ప్యాన్ తేవటం ఏంటరా? తొందర పెట్టి అర్జెంట్ పెట్టు. ఇంకా ఎంతసేపు రా? అయిపోయి 10 నిమిషాలు అయింది. మరి చెప్పవే. నువ్వు చూసుకోవాలి కదా. అరే అది అక్కడ పెట్టి ఇమీడియట్ గా జ్యూస్ పిండి. జ్యూస్ తాగితే మళ్ళీ వస్తుంది కదరా? మళ్ళీ వస్తే నువ్వు ఉన్నావు కదా. పింకీ కూల్ డౌన్. ఏ కూల్ కదా, లాయర్ ఫోన్ చేయాలి. కూల్, నేను కూల్ గానే ఉన్నాను రా. కూల్. మీ నాన్న రమ్మనే. నన్ను ఎవరన్నా కొట్టాడా? కొట్టడం కథ నరుకుతాం. నన్ను ఏమైనా చేయండి రా. రే మా నాన్న మా అమ్మ పిచ్చిదిరా, దానికి ఏం తెలుసు? కాబట్టి దాన్ని మోసం చేయగలిగావు. ఆ సునీత వల్ల మేము బయట. సునీత అది చెప్పినంత మొత్తం అబద్ధం రా. చెప్పేది మాటలేంట్రా? బయటకు కూర్చోండి రా. బయటకు కూర్చోండి. సార్ వినండి రా. మీరు దేని మాటలు నమ్మి నన్ను నా కుటుంబాన్ని అవమానించారో దాని చేత అది చెప్పింది తప్పని చెప్పించకపోతే నేను ఈ ఊళ్ళోనే కాదురా, ఈ దేశంలోనే అడుగు పెట్టను. నా లైఫ్ తో ఆడుకుంది. వసే సునీత, వస్తున్నానే. నువ్వు కాబట్టి వదిలేసావు, అదే నేనైతే జైల్లో పెట్టించేదాన్ని. వాడు చేసిన ఈ పిచ్చి పనులకి వాడిని ఏం చేయాలి? నా ముందుకి రాని కాళ్ళు ఇరక్కొడతాను. వాడి గురించి ఇంకొకసారి మాట్లాడుకోవద్దు. యా, జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే, యా, బాయ్. నువ్వా? ఏంట్రా ఈ గ్రేప్స్? సీడ్లెస్ లేవా? నాకు ఇది తింటే అరగదు. అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? అసలు నువ్వు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? పిచ్చి పిచ్చిగా ఉందా? ముందు బయటకెళ్ళు. మా అమ్మాయి నీకు ముందే తెలుసా? తెలీదు, కానీ దానికి నా గురించి అన్నీ తెలుసు. నా మీద పెద్ద పుస్తకం రాస్తుంది, చింతకాయల రవి జీవిత చరిత్ర బై సునీత అని. చింతకాయల రవి అంటే వీడా? అవునే, నా మీద ఎందుకే నీకు అంత పగా? ఎందుకు వచ్చావు మా ఇంటికి? నువ్వు ఆగరా ఫాదరు. అసలు నీ స్కీమ్ ఏంటే? ఓహో, ఆ రోజు వాల్మార్ట్ లో నా తండ్రిని తీసి చూసి టెంప్ట్ అయిపోయావా? దాన్ని సైడ్ ట్రాక్ లోకి తోసేసి నువ్వు మెయిన్ ట్రాక్ వచ్చేద్దామని. ఏంట్రా ఏదేదో వాగుతున్నావు? ఏయ్ కొంగ, నువ్వు ముయ్. కొంగ? నన్ను కొంగ అంటావా? కొంగ కాకపోతే బొంగ అంటాను. వీడి గురించి మీకు తెలీదు. ఐ కాల్ ద పోలీస్. ఏంటే పోలీసు? నీకు ఇప్పటికీ ఒక అవకాశం ఇస్తాను. నువ్వు చెప్పింది చూసింది అంతా తప్పని వాళ్ళకి చెప్పు, మ్యాటర్ ఇక్కడితో ఆగిపోద్ది. లేకపోతే నువ్వు ఊహించినంత దూరం వెళ్ళిపోద్ది. అది ఎప్పటికీ జరగదు. డిసైడ్ అయ్యావు కదా? ఇవాళ నుంచి టార్చర్ అంటే ఏంటో నీకు చూపిస్తా. ఈ చింతకాయల రవికి తెక్కరైతే ఎలా ఉంటుందో చూద్దు గాని. సునీత, నీ లైఫ్ టార్చరే. ఇక చూసుకో.